హాయ్, నేను గణేష్ని మాట్లాడుతున్నాను. రాజమండ్రి కోరుకొండ మండలం, కోరుకొండ పశ్చిమ గానుగుడు. ఆర్పి అనే ఒక జబర్దస్తి చేసుకుంటే ఆర్పి గడు ఆడు పిచ్చి పిచ్చి స్కిట్లతో జనాన్ని పిచ్చెక్కి లంజా కొడుకోడు, పిచ్చెక్కిచ్చేస్తాడు. ఆడు సరిగా మాట్లాడుతూ రాదు, సరిగా స్కిట్ చేస్తూ రాదు. అటువంటి లంజా కొడుకు రోజా గారిని, మా జగన్ గారిని, విజయసాయి రెడ్డి గారిని, ఆడికి ఆ లంజా కొడుకు అసలు మాట్లాడమే రాదు. అటువంటిది రోజా గారిని ఆడిష్టసరంగా మాట్లాడాడు. నగిరిలో నా కొడుక నగిరి వెళ్తే ఇరక్కొట్టి పాడేస్తారు లంజా పడుకొని. ఇప్పుడు ఇల్లు ఈ దొమ్మన్న మొగుడు అయితే జగన్ గారు అన్నావు నువ్వు బతకవు ఇంకా. అది 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 గుర్తుంచుకుని నువ్వు జనసేన అయితే జనసేన మొట్టగుడు మాకు అనవసరం. నువ్వు ఇష్టసరంగా మాట్లాడడం ఇంకో పద్ధతికి ఉండదు, బాగోదు. అది తెలుసుకుని మాట్లాడు. హిందువులు అంటే మరి క్రిస్టియన్స్ ఏమైపోతారు, ముస్లిమ్స్ ఏమైపోతారు రా? మీ హిందుని ఒక్కళ్ళైనా భారతదేశంలో ఉన్నది, ఆంధ్రాలో ఉన్నది హిందూ ఒక్కరు ఉన్నారా? క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మా సోదరులో తెలుసుకుంటేనే రా ఏదైనా సరే ముందుకు వెళ్తుంది. మేమే బతకాలి, మేము హిందువులే బతకాలి అన్న దురాభిప్రాయం మానేసుకోండి ఎక్కడితేనా సరే. నువ్వు హిందువు, నీ రక్తం ఏమైనా పసుపు ఉంటుంది రా? నీ రక్తమనే ఎర్రగా ఉంటుంది, నా రక్తమైనా సరే ఎర్రగా ఉంటుంది. హిందువుని తెచ్చిపోతాడు ఎందుకురా? ఎవరైనా సరే ఒకటే, ఈ కుల మతాలైనా సరే ఒకటే, ఏ మతమైనా సరే ఒకటే. అది తెలుసుకుని మాట్లాడు. ఆర్పి మీ జబర్దస్త్ టీం మొత్తం చెప్తున్నాను. నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకోండి కూడా. సుధీర్ అన్నాడు చాలా ఇష్టం, ఇలా మాట్లాడా. రాంప్రసాద్ అన్నాడు ఇలా మాట్లాడా. గెటప్ సీన్ అన్నాడు ఇలా మాట్లాడాడు. నీకెంత అంతవరదా తోలు తీసేస్తాం లంజ వాడక. అది యాదించుకుని జాగ్రత్తగా మసులుకో. మాట్లాడతాం తెలియదు నా కొడక, నీకు మాట్లాడతామే రాదో. ఇంకొకటి పక్క నుండి చెప్తుంటే నువ్వు మాట్లాడుతున్నావు. అది నీ బతుకు, నీ అమ్మ బతుకున్నావు.